హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెనీ క్రియేషన్స్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటి పట్టుకి అర్థమై ఉంటుంది కదా మీకు. ఈ వీడియోలో మనము బ్యూటిఫుల్ కడా బ్యాంగిల్స్ యొక్క కలెక్షన్, కడా బ్యాంగిల్స్ యా బ్రాస్లెట్స్ అనుకోవచ్చు, డిఫరెంట్ ప్యాటర్న్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఇక్కడ నేను యాడ్ చేశాను, విత్ వెయిట్తో సహా చూపిస్తాను. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చెక్ చేశారు అంటే ఫుల్ డీటెయిల్స్ అనేవి ఉంటాయి. మనం చూస్తున్న ఫస్ట్ డిజైన్ చాలా బాగుంది అండ్ మనకి యాజ్ ఇట్ ఈజ్ ట్రెడిషనల్ వేర్ మీదకి సెట్ అవుతుంది అండ్ ఫ్యాన్సీ వేర్ మీద కూడా సెట్ అవుతుంది. 2 షేడ్స్ అనేవి మనం ఇక్కడ చూస్తున్నాము. 15 గ్రామ్స్ నెట్ వెయిట్ అయితే, గ్రాస్ వెయిట్ మనకి 17 గ్రామ్స్ చేంజ్లో వచ్చింది. చూస్తున్నారు కదా, ఇందులో అయితే సేమ్ ప్యాటర్నే, ఇది గోల్డ్ విత్ రోడియం బాల్ ప్యాటర్న్లో వస్తే ఫస్ట్ చూసింది మనకి ఫుల్గా గోల్డ్ బాల్స్ వచ్చాయి. సేమ్ ప్యాటర్నే 5 చిన్న థిన్ వైర్ మీద మనకి గోల్డ్ బాల్స్తో డిజైన్ చేశారనమాట. ఇవి మూవ్ అవుతున్నట్లు కాకుండాను ఫిక్స్డ్గా వచ్చాయి. లుక్ అయితే వేర్ చేసినప్పుడు చూస్తున్నారు కదా ఎంత నిండుగా వచ్చిందో. బట్ జస్ట్ మనకి 14 to 15 గ్రామ్స్లోనే ఉందన్నమాట. నాకు రోడియం పాలిష్తో అయినా బాగుంది. ఇది కూడా గోల్డ్ ఫినిష్ అయితే ట్రెడిషనల్ వేర్ మీదకి చాలా బాగుంటుంది. నెక్స్ట్ ప్యాటర్న్, ఇది కొంచెం బ్రాడ్ పట్టీ ప్యాటర్న్లో వచ్చింది. చూడ్డానికి బ్యాంగిల్లా వచ్చి మిడిల్లో ఇలా పికాక్ డిజైన్ అనేది వచ్చిందనమాట. చాలా డిఫరెంట్గా ఉంది అండ్ వెయిట్ కూడా మనకి 16 గ్రామ్స్ చేంజ్లో వచ్చింది. ట్యాగ్ అనేది మీకు చూపిస్తున్నాను, బట్ వెయిట్ మేబీ క్లియర్గా ఉండకపోవచ్చు. సో అందువల్ల మీకు నేను గ్రాస్ వెయిట్ అండ్ నెట్ వెయిట్ రెండు మెన్షన్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇంకొక ప్యాటర్న్, చూడ్డానికి ఇది మనకి స్క్రూ ప్యాటర్న్లో కనిపిస్తుంది, బట్ స్క్రూ ప్యాటర్న్ కాదు, చిన్న థిన్ బ్యాంగిల్స్లా మనకి ఇవి 3 థిన్ బ్యాంగిల్స్ అటాచ్ చేసినట్టు వచ్చిందనమాట. 12 గ్రామ్స్ చేంజ్లో వచ్చింది. నెక్స్ట్ ప్యాటర్న్, ఇది మనకి 15 గ్రామ్స్లో వచ్చింది. చాలా డిఫరెంట్గా ఉంది, చూస్తున్నారు కదా. ఎలాంటి పికాక్స్ కానీ గాడ్ ఐడల్స్ కాకుండాను సింపుల్గా సీజెడ్ స్టోన్ వర్క్తో వచ్చిన సెట్ అనమాట. ఇవి కానీ మ్యాక్సిమం మనకి ఓపెనబుల్ కడాస్. నెక్స్ట్ వన్, ఇదైతే చాలా డిఫరెంట్గా ఉంది. మనం చూస్తున్నట్లయితే గోల్డ్ విత్ రోడియం పాలిష్తో వచ్చిందనమాట. కొంచెం హెవీ వెయిట్లోనే వచ్చింది, ఎందుకంటే బ్రాడ్గా ఉంది. సింగిల్ బ్యాంగిల్ ప్యాటర్న్లో మనకి ఇది వచ్చిందనమాట. ఫ్రంట్ సైడ్ మనకి డిజైన్ వచ్చి ఓపెనబుల్ కడ 30 గ్రామ్స్లో వచ్చింది నెట్ వెయిట్ అండ్ గ్రాస్ వెయిట్. నెక్స్ట్ ఇంకొక ట్రెడిషనల్ డిజైను. ఈ టైప్ ఆఫ్ కంకణాలు అనేవి మనకి ఎప్పటి నుంచో మనం చూస్తున్నాం కదా. ఫుల్గా రౌండ్ డిజైన్ వచ్చి మిడిల్లో మనకి డిజైన్ ఇలాగా స్టోన్ వర్క్ ప్యాటర్న్లో వచ్చిందనమాట. ఈ ప్యాటర్న్లోనే చాలా మోడల్సే ఉన్నాయి, ఎందుకంటే ఇవి మనం రెగ్యులర్గా చూస్తూ ఉంటాము. ఈ డిజైన్ అనేది ఇక్కడ మీరు బ్యాక్గ్రౌండ్లో కూడా చూసే ఉంటారు. సింపుల్ కలెక్షన్ కోసం చూసిన వాళ్ళకి ఈ ప్యాటర్న్లో చాలా మోడల్సే ఉన్నాయి. సో 15 to 16 గ్రామ్స్లో అయితే ఈ డిజైన్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. ఇవే కాకుండా ఇంకా బ్రాడ్ డిజైన్స్ కూడా ఉన్నాయి, అవి కూడా చాలా బాగున్నాయి. థిన్ ప్యాటర్న్లో అయితే మనకి 10 గ్రామ్స్ నుంచి ఉంది. ఇది ఇంకొక ఫ్లవర్ ప్యాటర్న్ చూస్తున్నారు కదా. మిడిల్లో మనకి ఫ్రంట్ సైడ్ మనకి ఓపెనబుల్ వచ్చింది. అండ్ నెక్స్ట్ వన్, ఇది కూడా మనకి చాలా బాగుంది అండ్ అడ్జస్టబుల్. మీరు బ్యాక్ సైడ్ చైన్ చూస్తున్నారు కదా, 3-4 సైజెస్ వరకు కూడా మనం దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. సింపుల్గా ఉంది మనకి. లుక్ వైజ్ అయితే 4 లైన్స్ ప్యాటర్న్లో వచ్చింది. జస్ట్ 12 గ్రామ్స్లో ఉంది. మనం స్టార్టింగ్లో ఒక డిజైన్ చూసాము కదా, అవి కొంచెం గ్యాప్ ఇస్తూ బాల్ డిజైన్ వస్తే, ఇది మనకి దగ్గరగా చిన్న చిన్న బాల్స్తో డిజైన్ చేశారనమాట. చూడ్డానికైతే హెవీగా వేర్ చేసినప్పుడు కూడా చాలా నిండుగా ఉందనమాట. నేను వేర్ చేసి కూడా మీకు మేబీ పిక్ అనేది యాడ్ చేస్తాను. జస్ట్ 12 గ్రామ్స్లో వచ్చింది అండ్ బ్యాక్ సైడ్ మనకి అడ్జస్టబుల్ ఆప్షన్ అనేది ఉంది కనుక మనం దీనికి తొందరగా సైజ్ ఏమైనా ఇష్యూ వస్తుంది అన్న ప్రాబ్లం లేకుండా మనము దీన్ని వాడుకోవచ్చు. సో ఇక్కడ మనకి జస్ట్ తులంలోనే మంచి డిజైన్ అయితే అనిపించింది నాకు. అండ్ స్టార్టింగ్లో చూసింది కూడా చాలా బాగుంది. దీని మీద నాకు అది ఇంకా బాగా నచ్చింది. అది మనకి 15 to 16 గ్రామ్స్ సంథింగ్ చేంజ్లో వచ్చింది. అండ్ సింపుల్గా కావాలి అనుకుంటే జస్ట్ 7 గ్రామ్స్లోనే ఉందన్నమాట. బిఫోర్ చూసింది 4 లైన్స్ వస్తే, ఇది మనకి జస్ట్ 2 లైన్స్లో సింపుల్గా వచ్చింది. అండ్ నెక్స్ట్ వన్, ఇదైతే మనకి రోజ్ గోల్డ్ పాలిష్లో వచ్చింది. మీరు చూస్తున్నారు కదా. యూనిక్గా కావాలి అనుకునే వాళ్ళకి చాలా డిఫరెంట్గా ఉంది. వీటిలో మనకి గోల్డ్, రోడియం అండ్ రోజ్ గోల్డ్ పాలిష్ అనేది కూడా మనకి వీటిలో కనిపిస్తుంది. వీటిలో కూడా జస్ట్ మనకి 10 గ్రామ్స్ నుంచి మోడల్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఇది మనకి 13 గ్రామ్స్లో వచ్చిందనమాట. ఇది కూడా మనకి అడ్జస్టబుల్ ప్యాటర్న్లోనే వచ్చింది. అండ్ నెక్స్ట్ వన్, ఇదైతే చాలా హెవీగా కనిపిస్తుంది అండ్ విత్ కుందన్ స్టోన్ వర్క్తో వచ్చిందనమాట. 21 గ్రామ్స్లో వచ్చింది. నేను పర్సనల్గా చూసిన డిజైన్ అనమాట ఇది, బట్ నాకు సైజ్ అనేది ఇష్యూ రావడం వల్ల పక్కన పెట్టేసాము. బట్ చాలా బాగుంది, వేర్ చేసినప్పుడు కూడా చాలా నిండుగా అనిపించింది. మిడిల్లో మనం ఏవైతే చూస్తున్నామో సీజెడ్ విత్ కుందన్ స్టోన్తో వచ్చిందనమాట.
అండ్ దీంట్లో అడ్జస్టబుల్ ప్యాటర్న్ అనేది ఎక్కువగా ఇవ్వలేదు, జస్ట్ బ్యాంగిల్ లాగా ఇవ్వడం వల్ల సింగిల్ సైజ్ వాళ్ళకే మేబీ 2-4 అలా వస్తుందేమో, 2-4 అండ్ చిన్న సైజు వాళ్ళకైతే 2-4 ఆర్ 2-2 వాళ్ళకే వస్తుంది. దీంట్లో కనుక అడ్జస్టబుల్ ప్యాటర్న్ అయితే మాత్రం 21 గ్రామ్స్కి డిజైన్ అయితే చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ ప్యాటర్న్ ఇదైతే మనకి ఫుల్గా బ్లాక్ స్టోన్తో వచ్చిందనమాట. పికాక్ ప్యాటర్న్లో మనం ఆల్రెడీ ఇంతకుముందు కూడా ఈ ప్యాటర్న్ చూసాము, బట్ ఫుల్ స్టోన్ వర్క్ లేకుండా వచ్చింది. ఇది మనకి మొత్తం బ్యాంగిల్ అంతా కూడా స్టోన్ వర్క్తో వచ్చి ఓపెనబుల్ కడా బ్యాంగిల్ అనమాట. అండ్ దీని యొక్క వెయిట్ అయితే 15-16 గ్రామ్స్ నెట్ వెయిట్ వస్తే గ్రాస్ వెయిట్ మనకి 17 గ్రామ్స్ చేంజ్లో వచ్చింది. అండ్ స్క్రూ ప్యాటర్న్లో వచ్చింది కనుక 2-3 సైజెస్ వరకు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ డిజైన్ అయితే ఓపెనబులే వచ్చింది. మీకు స్క్రూ అనేది కూడా కనిపిస్తుంది కదా, సైడ్లో ఏదైతే పెండెంట్ డిజైన్ వచ్చిందో దాని పక్కనే మనకి స్క్రూ అనేది వచ్చింది. బట్ అది అడ్జస్టబుల్కి ఎక్కువగా ఇవ్వకుండా జస్ట్ స్క్రూ ప్యాటర్న్ అండ్ దట్టు స్మాల్ సైజ్లో వచ్చిందనమాట. నాకు పర్టికులర్గా చాలా బాగా నచ్చింది. బట్ వేర్ చేసినప్పుడు పర్ఫెక్ట్గా ఫిట్ అయి ఉందనమాట. ఒక్కొక్కసారి మన హ్యాండ్లో కూడా చేంజెస్ అనేవి మనకు కనిపిస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి అది సెట్ కాకపోవచ్చు కూడాను. కొంచెం లూజ్గా ఉంది అంటే మనము 2-3 టైమ్స్ ఒక 2-3 ఇయర్స్ అయినా మనం వేర్ చేసేటట్టు ఉండాలి కదా. సో నార్మల్గా గోల్డ్ అంటే అంత తొందరగా అయితే ఎవరిమీ మార్చం కనుక కొంచెం లూజ్గా అంటే సైజ్ అడ్జస్ట్మెంట్కి పర్టికులర్గా బ్యాంగిల్స్లో అయితే సైజ్ అడ్జస్ట్మెంట్ ఉన్న వాటిలో బ్యాంగిల్స్లో అయితే మనం ఎలానో చేసుకోలేము కనుక ఈ టైప్ ఆఫ్ కంకణాల్లో మనకి బ్యాక్ సైడ్ చైన్ ప్యాటర్న్ అడ్జస్టబుల్ ప్యాటర్న్లో ఉన్నప్పుడు మనము ఎక్కువ ఇయర్స్ దాన్ని యూజ్ చేయడానికి బాగుంటుంది. మరీ కరెక్ట్ సైజులో తీసుకుంటే మాత్రం 1 or 2-3 ఇయర్స్లోనే మనం చేంజ్ చేయవలసి వస్తుంది కనుక ఇంకా నేను పక్కన పెట్టేసాను. బట్ నాకైతే చాలా బాగా నచ్చింది ఆ డిజైన్ అయితే, ఎందుకంటే కుందన్ స్టోన్ వర్క్తో రావడం వల్ల చాలా బాగా హైలైట్ అవుతుంది అనమాట డిజైన్ అనేది. ఇవన్నీ కూడా మనకి సోమాజిగూడ బ్రాంచ్ కలెక్షను. పర్టికులర్గా ఈ వీడియోలో అయితే మనము 7 గ్రామ్స్ నుంచి కూడా చూసాము 15 గ్రామ్స్ వరకు. ఒక్క డిజైన్ అయితే 21 గ్రామ్స్ ఉంది. ఇవే కాకుండాను నేను మెన్స్ వేర్ కలెక్షన్ కూడా ఫర్దర్గా షేర్ చేసుకుంటాను. ఏమంటారు వాటిని, కంకణాలు అంటారా, కడాస్ అంటాం కదా, అలాంటి కలెక్షన్ కూడా ఉంది. వాటిని కూడా ఫర్దర్గా షేర్ చేసుకుంటాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. సో చూస్తున్నారు కదా, నేను వేర్ చేసినప్పుడు పర్ఫెక్ట్గా వచ్చిందనమాట హ్యాండ్కి, అది కూడా దగ్గరగా ఉంది. సో అందువల్ల ఇంకా నేను స్కిప్ చేశాను దీన్ని. సో ఇవే కాకుండా మీలో ఇంకా డిఫరెంట్ కలెక్షన్ ఏమైనా చూడాలి అనుకుంటే కామెంట్లో చెప్పారు అంటే సపరేట్గా వాటి మీద కూడా నేను డీటెయిల్ వీడియో పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఫ్రెండ్స్, మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా ప్రెస్ చేసి ఆల్ యాక్టివ్ చేసుకున్నారు అంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జ్యువెలరీ కలెక్షన్ వీడియోస్ అనేవి రెగ్యులర్గా వస్తూ ఉంటాయి కనుక ఛానల్ని ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.